సార్, చెప్పమ్మా. ఉదయం జరిగిన అగ్ని ప్రమాదానికి శివయ్య కొడుకే కారణమని పత్రికలో రాశారు. అలా రాశారని నా హస్బెండ్ ని నడి రోడ్లో నా కళ్ళ ముందే నరికేశారు సార్. ఏదో ఒకటి మీరే చేయాలి సార్. ఎక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి వెళ్ళమ్మా. వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు సార్. ఆ నరికిన వాళ్ళని నేను గుర్తుపట్టగలను. మేమా అని చూడు. సార్ 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 వీళ్ళే సార్, వీళ్ళే సార్. బాబు పో, బయటికి పో. నా హస్బెండ్ నరికేశారు సార్. ఏంటన్నా ఎప్పుడు లేని కొత్తగా? ఏంటి శక్తి? ఏంటి శక్తి మమ్మల్ని కొడుతున్నా? అయ్యగారు చెప్తానే కదా. లోపల అయ్యగారు రారు. ఈ ఊరు పెద్ద మనిషి పెళ్లికి రాలేకపోయారు. మన ఇంట్లో ఏ శుభమన్నా ఆయన లేదే జరగదు. ముందు ఆయన ఆశీర్వాదం తీసుకోండి. అయ్యా, అబ్బాయి అమ్మాయి వచ్చారు, ఆశీర్వదించండి. అమ్మా, అయ్యగారు ఆశీర్వాదం తీసుకో. మీరు సరే అన్నాకే కదయ్యా ఈ పెళ్లి జరిగింది. 10 సంవత్సరాల లెక్కరా. ఎక్కడ తీరకపోతుందా అని భయపడ్డాను. లోపలేమన్నా? కాళ్ళ మీద పడమన్నా. ఇప్పుడు పడు. భార్య పిల్లల ముందు శివయ్యని పొరపాటున కూడా ఎవడు ఎదిరించకూడదు. నేను శిక్షిస్తే ప్రాణం ఉండదు, క్షమిస్తే ప్రాణమే ఉంటుంది. ఇన్నాళ్ళు జీవోత్సవంలా ఉన్నాన్రా. దీన్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురమ్మన్నది ఇది నా కాళ్ళ మీద పడాలని కాదు, దీని బాబు నా కాళ్ళ మీద పడాలి.
పిలవే నీ బాబుని. కుదరదు. ఫోన్ చెయ్యవే. హా! అయ్యా వచ్చేసాడయ్యా. రమ్మన్రా ముసలాన్ని. వచ్చినాడు ముసలోడు కాదయ్యా. ఎవరికే ఫోన్ చేసి బాబు రాలేదా? వచ్చింది నా బాబు కాదు, నీకు బాబు. ఎవడో పోయి చూడండిరా. వీడెవడే? నా అన్నయ్య. వీడిని తన్ని దీని బాబుని రమ్మనండ్రా. అందరూ చస్తేనే ఏడుస్తారు. నా చెల్లెలు ఏడ్చిందో చచ్చారా. తప్పు చేయడం ఆపేయ్. వద్దు వద్దని చెప్పాను కదా. ఇప్పుడు చూడు, నువ్వు చేసిన తప్పు నీ కూతురు పీక చుట్టుకుంది. నా చెల్లెలు చుట్టుకుంది. అది నా కూతురు, నేను దాని తండ్రిని. ఇది నా కుటుంబ సమస్య. నువ్వెవర్రా? ఎవర్రా నువ్వు? నాన్న మీరే. లేదు నాన్న, అన్నయ్య వచ్చి. తెలియక తప్పు చేశాను. ఇకపై ఇలా జరగదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా కొడుకు మీద ఈగ వాలకూడదు. నేను చూసుకుంటానయ్యా. నీ తమ్ముణ్ణి కాపాడేస్తే నేను ఊరుకుంటాను అనుకున్నావా? విల్లనంటే చెప్పింది మాత్రమే చెయ్యాలా? మేము చెప్పంది చేస్తాం కదా. నెక్స్ట్ నేను ఒకటి చేయబోతున్నాను. అదేంటో కనిపెట్టి చూద్దాం. కనిపెట్టరా. కమాన్ కమాన్, అందరినీ కొట్టి తరిమేయండి. అన్నా అన్నా, ఏమైందన్నా? వీరభద్రం ఎవరు? శక్తి నా మీద చేయి చేసుకున్నా పర్వాలేదన్నా. శివయ్య కన్స్ట్రక్షన్స్ మీద చేయి వేస్తే మీ మీద చేయి వేసినట్టే అని తెలుసు కూడా చేయి వేశాడు. అదే నేను తట్టుకోలేకపోతున్నాను. శివయ్య శివయ్య అన్న ప్రతి చోట శక్తి శక్తి అనేలా చేశాడు. శివయ్య అన్న పేరే లేకుండా చేశాడన్నా.
రేయ్, లేపండి రావండి. విఘ్నేష్ బాబు బాబు విఘ్నేష్ నా మాట విను, వెళ్ళొద్దు, నా మాట విను. మొత్తం అంతా వెతికాను. తమ్ముడిని ఎక్కడుంచాడో తెలియట్లేదు. హలో శక్తి, విఘ్నేష్ నన్ను కొట్టి తప్పించుకు పారిపోయాడు. ఏంటి చెప్పాను కదరా నీకు. నేనెంతో చెప్పి చూశాను కానీ వెళ్ళలేదు. వెళ్ళేటప్పుడు నా సెల్ ఫోన్ తీసుకువెళ్ళిపోయాడు. నువ్వు వాడితో మాట్లాడు. హలో అన్నా, నేను విఘ్నేష్ మాట్లాడుతున్నాను. శక్తి దగ్గర నుంచి తప్పించుకొచ్చాను. అన్నా, నేను ఇంటికి వెళ్తానని తెలిసి శక్తి తప్పకుండా అక్కడికి వస్తాడు. మీరే నన్ను కాపాడాలన్నా. మంచి పని చేశావు. ఇప్పుడు ఎక్కడున్నావు? నేను హనుమాన్ గుడి పక్కన ఉన్నానన్నా. ఏమ్మా శక్తి, నీ తమ్ముడు నీ దగ్గర నుంచి తప్పించుకొని నాకు ఫోన్ చేసి నా దగ్గరికి వస్తున్నాడు. నేను వాడిని కాపాడాలంట. వాడు నా దగ్గరికి రావట్లేదు, చావు దగ్గరికి వస్తున్నాడు. ఏయ్, ఏయ్! పెట్టుకుంటావా? అన్నా, జరగకూడదనే కదరా నేను ఇన్నాళ్ళు కష్టపడింది. విఘ్నేష్, ఎక్కడికి వెళ్తున్నావు? హాస్పిటల్కి. ముందు ఇంటికి పోని. జరిగింది నాన్నకి చెప్పాలి. నాకేదన్నా జరిగితే నాన్న నిన్ను అపార్థం చేసుకుంటారు. ఎవరి గురించి దిగులేదు, నాకు నీ ప్రాణమే ముఖ్యం. చెప్పేది వినండియా. నాన్న, ఎక్కడున్నావురా? శక్తి. ఏం జరిగిందిరా? శక్తి నాన్న, మన శక్తి నాన్న. విఘ్నేష్, విఘ్నేష్, అయ్యా, విఘ్నేష్ బాబుని కాల్చి చంపేశారయ్యా.
విఘ్నేష్ ఎక్కడ్రా శక్తి? మన విఘ్నేష్